రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో స్కూల్ స్టూడెంట్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. డిఎన్ఆర్ కాలనీలోని మహిదర్ రెడ్డి అనే బాలుడు మీర్పేటలోని ఒక ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్ కి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో మీర్పేట పోలీస్ స్టేషన్లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాల్లో గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో స్కూల్ స్టూడెంట్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. డిఎన్ఆర్ కాలనీలోని మహిదర్ రెడ్డి అనే బాలుడు మీర్పేట్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్ కి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో మీర్పేట పోలీస్ స్టేషన్లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాల్లో గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. తెలుసు రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఈ జిల్లాలో కూడా బాలుడి మిస్సింగ్ కేసు అప్డేట్స్ ఏంటి? యశోద, వరుసగా ఇటు చిన్నపిల్లల యొక్క కిడ్నాప్లు నగరంలో తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న అబిడ్స్లో పాప కిడ్నాప్ ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక కిడ్నాప్ ఘటన అనే కలకలం సృష్టించింది. ఇది రాచకొండ కమిషనరేట్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. సో జిల్లెలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో ఈ కిడ్నాప్ అనేది కొంత షాకింగ్గా మారినటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి నిన్న మధ్యాహ్నం ఇటు డిఎన్ఆర్ కాలనీలో ఉండే మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి వారి ఇద్దరు కుమారులు ట్యూషన్కు బయలుదేరడం జరిగింది. ట్యూషన్కు బయలుదేరినటువంటి సమయంలోనే ఆ పెద్ద కొడుకు పక్కనే ఉన్నటువంటి తెలిసిన వ్యక్తి ఒక బైక్ మీద ట్యూషన్కి వెళ్ళాడు. ఆ తర్వాత చిన్న కొడుకు మహేందర్ రెడ్డి మాత్రం 8th క్లాస్ చదువుతున్న మహేందర్ రెడ్డి వేరొక వ్యక్తికి లిఫ్ట్ అడిగి అతను కూడా ట్యూషన్కు వెళ్ళాడని చెప్పని అనుకున్నారు. కానీ ఆ ట్యూషన్కి ఎంతవరకు రాకపోవడంతో వెంటనే అతను సోదరుడు తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. అయితే మొదట తను స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళి ఉంటాడంటూ కూడా తల్లిదండ్రులు భావించారు. కానీ 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బయటికి వెళ్ళినటువంటి ఇటు మహేందర్ రెడ్డి ఇంకా ఇంటికి రాకపోవడంతో 5 గంటల వరకు చూశారు, 6 గంటల వరకు చూశారు. ఇక రాత్రి 10 గంటల వరకు వెయిట్ చేసి అప్పటికి కూడా రాకపోయే వరకు వెంటనే మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక మనకు తాజాగా రిలీజ్ అయినటువంటి ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీ ఫుటేజ్ను పరిశీలించినప్పుడు తను ఏదైతే ఇటు ఇంటి దగ్గర నుంచి ట్యూషన్కు వెళ్ళేటువంటి మార్గ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం సీసీ ఫుటేజ్లను ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఒక సీసీ ఫుటేజ్లో మాత్రం తను ఒక గుర్తు తెలియని వ్యక్తి యొక్క 2 వీలర్ మీద వెళ్ళినట్లు కూడా బయటకు ఇటు విజువల్స్లో కనిపించింది. దాంతో అతను లిఫ్ట్ అడిగి వెళ్ళాడా లేకపోతే కావాలనే ఎవరైతే వ్యక్తి వచ్చాడో ఆ వ్యక్తి అతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడా అనే దానికి సంబంధించి కూడా అనేక కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఆ 2 వీలర్ ఉందో 2 వీలర్ యొక్క నెంబర్ ప్లేట్ను కొంత ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిన్న మరొక పాప యొక్క కిడ్నాప్ అనేది కూడా బీహార్ సంబంధించినటువంటి బిలాల్ అనే వ్యక్తి ద్వారా చేయబడింది. కాబట్టి మరి ఈ యాంగిల్లో ఒకవేళ ఎవరన్నా ఈ బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తులే ఎవరన్నా కూడా కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారా, అసలు ఏం జరిగిందనేది, ఎలా మిస్ అయ్యాడు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. యశోద.